వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అనేది 2600 కంటే పైగానే పోస్టులు అనేది భర్తీ చేశారు. సో రీసెంట్గానే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. గ్రాడ్యుయేషన్ ఎవరికైతే ఉంటుందో నార్మల్ బ్యాచిలర్ డిగ్రీ ఎనీ డిగ్రీ వీళ్ళైతే అడుగుతున్నారు. చాలా మంచి నోటిఫికేషన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అయితే వచ్చింది కదా. సో చాలా మంచి అలవెన్సెస్ కూడా ఉంటాయి, బ్యాంక్ ఆఫర్స్ అన్నీ కూడా మీకు ఉంటాయి ఒక ఎంప్లాయీకి. కాబట్టి ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. నేను దీని యొక్క పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూడండి, లేకపోతే వదిలేసేయండి. అయితే ఇంకొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఫాలో అవ్వండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడైతే చూసేయండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఇచ్చారు కదా, సెంట్రల్ రిక్రూట్మెంట్ ప్రమోషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ కార్పొరేట్ సెంట్రల్ ముంబై అయితే ఇచ్చారు కదా. సో ఇది సెంట్రల్ రిక్రూట్మెంట్. సో సెంట్రల్ రిక్రూట్మెంట్ అంటే ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూసేయండి ఏమి ఇచ్చారు మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్రూట్మెంట్ ఆఫ్ సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ అయితే ఇచ్చారు కదా. అడ్వర్టైజ్మెంట్ నెంబరు అప్లై చేసేటప్పుడు యూజ్ అవుతుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఆఫ్ అప్లికేషన్స్ పేమెంట్ ఆఫ్ ఫీ ఫ్రమ్ మనకి May 9th నుంచి May 25th వరకు ఉంది డేట్స్ వచ్చేసరికి ఇక్కడ. సో May 9th నుంచి May 29th వరకు. ఆన్లైన్ టెస్ట్ July 2025 టెంటేటివ్గా ఇచ్చారు. సో మనకి ఇక్కడ దీనికి ఆన్లైన్ టెస్ట్ అనేది ఉంటుందండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు కూడా సరే మనకి డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేస్తుంది అట్లా ఏం తీసుకోవడం, ఆన్లైన్ టెస్ట్ స్కిల్ టెస్ట్ అన్నీ పెడతారు. సో సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ అది దీనికి టెంటేటివ్గా జూలైలో జరుగుతుంది అని అయితే వీళ్ళైతే చెప్తున్నారు ఎగ్జామ్ అనేది అది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ ఫర్ అప్లికెంట్ ఆఫ్ మనకి సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ద సెలెక్టెడ్ క్యాండిడేట్ షాల్ బీ పోస్టెడ్ ఇన్ ద అప్లైడ్ సర్కిల్స్ ఓన్లీ అనేది ఇచ్చారు. సో మనకి ఇండియన్ సిటిజన్స్ అనేది ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అంట. ఇవి సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ అట ఈ పోస్టులు వచ్చేసరికి. సో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్, సో ఇండియా వాళ్ళు ఎవరైనా మేల్ అయినా ఫిమేల్ అయినా సరే ఎవరైనా అప్లై అనేది చేసుకోవచ్చు. ఓన్లీ ఒకే స్టేట్ వాళ్ళు, ఓన్లీ మేల్స్ ఓన్లీ ఫిమేల్స్ అంతా ఏం లేదు. మేల్ అయినా ఫిమేల్ అయినా ఎవరైనా సరే దేనికనేది అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో ఇంకా ఏమి ఇచ్చారు, బిఫోర్ అప్లయింగ్ ఆన్లైన్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ ఇన్షూర్ ద ఫుల్ఫిల్ ద అంటే మీరు ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఏం చెప్తున్నారు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చదివి చూసి అప్లై చేయండి, అరాకొరా చూసి అప్లై చేసుకోకండి అని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. అదొకటి. అండ్ ది ప్రాసెస్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ ఓన్లీ వెన్ ఫీ డిపాజిటెడ్ విత్ బ్యాంక్ త్రూ ఆన్లైన్ మోడ్ ఆర్ బిఫోర్ లాస్ట్ డేట్ పేమెంట్ ఆఫ్ ఫీ. దీనికి పేమెంట్ అనేది ఎలా చేయాలంటే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఆఫ్టర్ డీడీ అనేది తీయాలి. స్టేట్ బ్యాంక్లోకి వెళ్ళి మీ రిజిస్ట్రేషన్ ఫీజు అనేది డీడే తీసేయాలంట. ఇక్కడ ఆన్లైన్లో మీరు చెల్లించిన అవసరం లేదు. స్టేట్ బ్యాంక్ ఎస్బీఐ బ్యాంక్స్ ఉంటాయి కదా, అక్కడ మీరు డీడీ అనేది చెల్లించేస్తే ఆఫ్టర్ ఆ రిసిప్ట్ నెంబర్ కూడా మీరు అప్లోడ్ చేసేయవచ్చు. సో వీళ్ళైతే అలా చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ చెక్స్ బ్యాంక్స్ వెబ్సైట్ రెగ్యులర్లీ డీటెయిల్స్ అప్డేటెడ్, నో సపరేట్స్ ఇంటిమేషన్స్ విల్ బీ ఇష్యూడ్ ఇన్ కేస్ ఎనీ చేంజెస్ అప్డేట్స్. ఆల్ చేంజెస్ అప్డేట్స్ ఇచ్చారు కదా, ఓన్లీ బ్యాంక్స్ వెబ్సైట్స్ అయితే ఇచ్చారు. సో వీళ్ళు చెప్తుంది ఏంటంటే అప్డేట్స్ కానీ అండ్ ఎనీ ఇష్యూస్ కానీ అలాగే ఇంకోటి వచ్చేసరికి ఆల్ చేంజెస్ కానీ ఏమైనా ఉంటాయి కదా, అవన్నీ కూడా మా యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మేము పోస్ట్ చేస్తూ ఉంటాము. సో దట్స్ వై మీరు రెగ్యులర్గా చెక్ చేసుకోండి. ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేసుకుంటారో ఈ జాబ్స్ కోసం వాళ్ళు రెగ్యులర్గా మీరు చెక్ చేసుకుంటే ఎవ్రీథింగ్ కూడా ఈ వెబ్సైట్లో పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీరైతే చూసుకోవచ్చు అని అయితే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ చూపిస్తూ చెప్పారు. సో ఇదే నేను వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి, ఎందుకంటే మీకు యూస్ఫుల్గా ఉంటుందని అయితే. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకా ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ ఫర్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ విచ్ విల్ బీ 4 pages అంట. అంటే 4 pacesలో వీళ్ళైతే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. ఫస్ట్ వన్ ఏంటి, ఆన్లైన్ ఎగ్జామినేషన్, స్క్రీనింగ్ అండ్ ఇంటర్వ్యూ, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో ఒక ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది అండ్ ఆల్సో స్క్రీనింగ్ టెస్ట్ కూడా ఉంటుంది, ఇంటర్వ్యూ చేస్తారు. సో లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. మనది లోకల్ లాంగ్వేజ్ ఏంటి, తెలుగు కదా. సో ఇక్కడ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఇక్కడ ఏంటంటే తెలుగు లాంగ్వేజ్. సో తెలుగు లాంగ్వేజ్ అనేది మంచిగా స్పీకింగ్, రీడింగ్ అంటే ఆ వాక్చాతుర్యం అనేది చాలా మంచిగా ఉండాలి. ఆ స్కిల్ టెస్ట్ అనేది ఖచ్చితంగా పెడతారు. మీరు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా మీరు పర్ఫార్మెన్స్ అనేది
అనేది చేస్తున్నారు, ఎలా ప్రెజెంటేషన్ అనేది ఇస్తున్నారు. సో ఎవ్రీథింగ్ కూడా వీళ్ళు చెక్ చేస్తారు. అది ఖచ్చితంగా లోకల్ లాంగ్వేజ్ అనేది ఫ్లూయెంట్గా వచ్చి ఉండాలి. సో అదొకటి. ఇంటర్వ్యూ అంటే బేసిక్ ఇంటర్వ్యూ చేస్తారు. అంటే మీరు ఎక్కడ గ్రాడ్యుయేషన్ అయింది, ఏం చదువుకున్నారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా అది కూడా వీళ్ళు చెక్ చేస్తారు. ఇంటర్వ్యూలో సర్టిఫికేట్స్ వెరిఫికేషన్స్ కూడా ఉంటాయి. సో స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఎస్బీఐ ఒక సిలబస్ ఉంటుంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ది. ఆ సిలబస్ అంటే జనరల్ ఇంగ్లీషు, ఈ యాప్టిట్యూడ్, అలాగే అకౌంట్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ సిలబస్ పరంగా ఎగ్జామ్ అనేది పెడతారు. సో ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి ఆఫ్టర్ ఇంటర్వ్యూకి అనేది ఎలిజిబుల్ అవుతారు. ఇంటర్వ్యూలో ఎవరైతే క్వాలిఫై అవుతారో ఆఫ్టర్ మనకి లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది పెడతారు. సో ఇది క్రైటీరియా. అండ్ మనకి పోస్టులన్నీ టోటల్గా ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే 2600 పోస్టులు పైగానే ఇంకున్నాయి. నేను చెప్పింది 2600 చెప్తున్నాను, బట్ ఎక్కువగానే ఉన్నాయి. మీ యొక్క ఈస్టర్న్ అంటే మనకి ఆంధ్రప్రదేశ్ చూడండి. ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి 180 వేకెన్సీ ఉంది. అండ్ తెలంగాణ వచ్చేసరికి ఏంటంటే 230 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి తెలంగాణ. ఈ 230 వేకెన్సీస్ ప్రతి అంటే మనకి ఇప్పుడు తెలంగాణలో ఉండే ప్రతి స్టేట్లో అంటే డిస్ట్రిక్ట్ వల్ల ఎవ్రీథింగ్ అంటే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్. అండ్ ఆంధ్రప్రదేశ్ అయితే మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, హైదరాబాదు, తెలంగాణ 230 వేకెన్సీస్ ఉన్నాయి కదా. వీళ్ళు ఇక్కడ తెలంగాణలో ఉండే ప్రతి జిల్లా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్లో ఉంది కదా 180 వేకెన్సీస్. ఈ 180 వేకెన్సీస్కి ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండే 26 జిల్లాల వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏ స్టేట్ వాళ్ళు ఆ జిల్లాలో ఆ మండలంలో అక్కడ ఉండే వేకెన్సీస్కి మాత్రమే అప్లై చేసుకోండి. అదర్ స్టేట్కి అప్లై చేసుకున్నా మీకు 5% రిజర్వేషనే ఉంటుంది, ఎక్కువ అయితే ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. ఏ స్టేట్లో ఉండే వేకెన్సీస్కి ఆ స్టేట్లో అప్లై చేసుకుంటేనే మీకు రిజర్వేషన్స్ ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదర్ స్టేట్ వాళ్ళు అక్కడ అప్లై చేసుకుంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఉండదు. సో అది. అండ్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏంటంటే నార్మల్ ఎనీ డిగ్రీ గ్రాడ్యుయేషన్ చూడండి, ఎనీ గ్రాడ్యుయేషన్ డిసిప్లిన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయితే ఇచ్చారు. సో ఎనీ గ్రాడ్యుయేషన్ మీకు ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అది బ్యాచిలర్ డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ అలా అంతా ఏం లేదు, ఎనీ గ్రాడ్యుయేషన్. సో వీళ్ళు ఏదైతే మెన్షన్ చేశారు, ఏజ్ కూడా చాలా ఎక్కువగా ఇచ్చారు. రిలాక్సేషన్స్ 5 years, 3 years ఇట్లా రిలాక్సేషన్స్ కూడా ఏజ్ ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.